Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. జాబ్ కాస్టింగ్ గురించి ఒక ఇంట్రడక్షన్ అయితే మీకు క్లాస్లో ఇచ్చాను, అర్థమైతే అయింది కదా. ఈరోజు జాబ్ కాస్టింగ్ ప్రొసీజర్ చూద్దాం, లేదా జాబ్ కాస్టింగ్ స్టెప్స్ అనండి. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ జాబ్ కాస్టింగ్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ జాబ్ కాస్టింగ్ అని ఒక ఎస్సే క్వశ్చన్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది, లేదా షార్ట్లో అని అడగొచ్చు, కానీ మ్యాక్సిమం మీకు ఎస్సే క్వశ్చన్ వస్తుంది ఇది థియరీలో. సో కాబట్టి ఇది కొంచెం ఫోకస్ చేసి వినండి, చాలా ఈజీగా అర్థమైతే 10 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోయింది. ఎట్లా జాబ్ కాస్టింగ్ మొదలవుతుంది అనడానికి ఫస్ట్ 4 స్టెప్స్, ఈ ఫస్ట్ 4 స్టెప్స్ బేస్ అనమాట. ఈ 5th స్టెప్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ జాబ్ కాస్టింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఈజీ అండి, కొంచెం ఫోకస్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఓన్గా కూడా రాసేయచ్చు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే. ఫస్ట్ చూడండి, దీనికి జాబ్ కాస్టింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఎంక్వైరీ. ఎవరు చేస్తారు ఎంక్వైరీ? కస్టమర్ ఎంక్వైరీ చేస్తారు. ఏం ఎంక్వైరీ చేస్తాడు? అరే వీళ్ళ మెటీరియల్ ఎట్లా ఉంది, ఎప్పుడు డెలివరీ చేస్తారు, వీళ్ళ కాస్ట్ ఏంటి, వీళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి కదా, ప్రైస్, క్వాలిటీ, ఎంత టైం తీసుకుంటారు అనేసి ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అంతా అతను ఎంక్వైరీ చేస్తాడు మన కంపెనీకి వచ్చి. అది ఫస్ట్ స్టెప్. ఎంక్వైరీ చేసినాక మనం సెకండ్ స్టెప్లోకి వెళ్తే కనుక కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ డెలివరీ షెడ్యూల్. ఇది మనం ఇవ్వాలి అతనికి. అతను ఎంక్వైరీ చేస్తాడు, చేసిన తర్వాత అతను అడుగుతాడు అనమాట, నాకు ఇది కావాలి అది కావాలంటే అప్పుడు మనం కాస్ట్ ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఎంత అవుతుంది కాస్ట్ అప్రాక్సిమేట్గా. దీనికి మన దగ్గర ఆల్రెడీ స్టాండర్డ్ కాస్టింగ్ మెథడ్ అని ఉంటుంది, స్టాండర్డ్ కాస్ట్. అది ఎట్లా వస్తుందంటే బేస్డ్ ఆన్ ద సిమిలర్ జాబ్స్. ప్రీవియస్ ఏదో కొన్ని జాబ్స్ అలాంటివి మనం తీసుకొని ఉంటాము, డెలివరీ చేసి ఉంటాం కదా. సో ఆ బేస్ మీద మనము ఇలాంటివి స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఎంత ఎస్టిమేట్ అవుతుంది అనేది మనం ప్రిపేర్ చేస్తుంది. అది కాస్ట్ ఎస్టిమేట్ చేసి డెలివరీ షెడ్యూల్ కూడా అతనికి ఇచ్చేస్తాం అన్నమాట. మాది ఎంత కాస్ట్ అవుతుంది, ఈ టైం కల్లా మేము ఇవ్వగలము అనేసి మన సైడ్ నుంచి కస్టమర్కి ఇస్తాం. అతను ఎంక్వైరీ అయిపోయింది, మనం కూడా ఇంత అవుతుంది, ఈ టైం కల్లా ఇస్తామంటాము. ఇది సెకండ్ స్టెప్. తర్వాత ఏంటంటే కొటేషన్ ఫర్ ద జాబ్. దీనికి కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి, అది కొటేషన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం డైరెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, డైరెక్ట్ కాస్ట్ అంటే మనకు మెటీరియల్, లేబరు, ఓవర్ హెడ్స్ ఇవన్నీ డైరెక్ట్ కాస్టే కదా, ఇది ఎంత అవుతుంది. అట్లాగే వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత అవుతాయి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని కొటేషన్ ఫర్ ద జాబ్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాము. ఆ కొటేషన్ ఫర్ ద జాబ్ అనేది మనము కస్టమర్కి ఇస్తాము. కొటేషన్ ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది అనేది. ఓకే, ఇది కస్టమర్కి ఇచ్చాక అప్పుడు ఏం చేస్తారంటే రిసీవింగ్ ద ఆర్డర్. ఎప్పుడు రిసీవ్ అవుతుంది మనకు ఆర్డరు? ఇఫ్ ద కస్టమర్ సాటిస్ఫైడ్. కస్టమర్ సాటిస్ఫై అయితే ఓకే బాగుంది, మీరు బాగానే ఇస్తారు, నాకు ఓకే అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు మనకి ఆర్డర్ వస్తుంది. రిసీవింగ్ ఆర్డర్ ఫ్రమ్ కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తుంది. అండ్ ఇష్యూ, అప్పుడు మనం ఇష్యూ చేస్తాం జాబ్ నెంబరు. కస్టమర్ ఉన్నాడు, ఇచ్చాడు నాకు ఇది కావాలి అనేసి, అప్పుడు మనం ఏం చేస్తాము, అమ్మయ్య ఆర్డర్ అయితే వచ్చేసింది, ఈ జాబ్కి ఈ నెంబర్ ఇస్తామని చెప్పేసి ఇష్యూ ఆఫ్ జాబ్ నెంబర్ ఆ పర్టికులర్ దానికి ఇస్తాము. అది ఎవరికి ఇస్తాం? కస్టమర్కి ఇచ్చేస్తాము. అండ్ మనం కూడా రాసి పెట్టుకుంటాం, మనకు ఆర్డర్ వచ్చింది, దీనికి నెంబర్ ఇంత అనేసి. తర్వాత ప్రొడక్షన్ ఆర్డర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి యాక్చువల్ జాబ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇదంతా బేస్ అనమాట. జాబ్ రావడానికి, జాబ్ కాస్ట్ అది ఆ షీట్ రావడానికి మనకి ప్రాసెస్, ఇక్కడ నుంచి యాక్చువల్ ప్రాసెస్ మొదలవుతుంది. ఏంటది? ప్రొడక్షన్ ఆర్డర్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరు చేస్తారు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ప్రొడక్షన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అంటాం. వాళ్ళు ఈ ప్రొడక్షన్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తారన్నమాట. దీంట్లో ఏముంటుంది అంటే ప్రొడక్షన్ ఆర్డర్లో స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది జాబ్ అనేది మొత్తం ఉంటుంది అన్నమాట. జాబ్ గురించి, అదేం జాబ్, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, డిజైన్ ఏంటి, అట్లా మొత్తం A to Z మొత్తం దీంట్లో ఉంటుంది. ప్రొడక్షన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ఈ ప్రొడక్షన్ ఆర్డర్ మీద. ఈ ప్రొడక్షన్ ఆర్డర్లో ఏముంటాయంటే మొత్తం 8 పాయింట్స్ ఉంటాయి. ఆ 8 పాయింట్స్ ఇక్కడ రాసాను చూసుకోండి ఒకసారి. ఫస్ట్ది ఏంటంటే డేట్ ఆన్ విచ్ ద ఆర్డర్ ఈజ్ ప్రిపేర్డ్. మనం ఈ ఆర్డర్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం, ఆ డేటు. అండ్ జాబ్ ఆర్డర్ నెంబర్, ఒక్కొక్క జాబ్కి ఒక ఆర్డర్ నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబరు. డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్, ఆ గూడ్స్ ఎన్ని మనం ప్రిపేర్ చేయాలి, డిస్క్రిప్షన్ డిసైడ్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్, నెంబర్ ఆఫ్ గూడ్స్, ఎన్ని గూడ్స్ మనము డెలివర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ స్టార్టింగ్ ద వర్క్, ఎప్పుడు మనము వర్క్ స్టార్ట్ చేస్తాము. అండ్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి. ఓకే, లిస్టింగ్ మెటీరియల్ ఎంత కావాలి, ఓకే, ఆ మెటీరియల్ గురించి, ఆ లిస్టింగ్ మెటీరియల్.
సీక్వెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎట్లా మొదలవుతది? మనకి ప్రొడక్షన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అకౌంటింగ్ అనే ఒక చాప్టర్ ఉంది చూడండి. దాంట్లో నేర్చుకున్న ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 అంటూ అదే ఇది. ఓకే. సో, సీక్వెన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ ఎట్లా మొదలుపెట్టాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అది. అండ్ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇట్లా మొత్తం 8 పాయింట్లు ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో, ఇది ప్రొడక్షన్ ఆర్డర్. ప్రొడక్షన్ ఆర్డర్ ఒక్కసారి మనకి ప్రిపేర్ అయిందంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఇది జాబు, దీని జాబ్ నెంబర్ ఎంత, దీనికి ఇన్ని ప్రొడక్షన్ చేయాలి, ఇప్పుడు మొదలు పెట్టాలి, ఇప్పుడు కల్లా కంప్లీట్ అయిపోవాలి, మెటీరియల్ ఎంత పడుతుంది అంటూ మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రొడక్షన్ ఆర్డర్లు ఉంటాయి. ప్రొడక్షన్ ఆర్డర్ వచ్చింది అంటే కనుక వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ఏం చేస్తాం అప్పుడు? నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈచ్ జాబ్ కస్టమైజ్డ్ కదా. ఈచ్ జాబ్ స్పెసిఫికలీ వీళ్ళు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అది కావాలి, వీళ్ళకి ఇది కావాలి, అట్లా ఒక్కొక్క జాబ్ వేరే ఉంటుంది. కాబట్టి ఈచ్ జాబ్కి సంబంధించి మనం ప్రొడక్షన్ డిజైన్ చేయాలి. ఎవరు చేస్తారు ప్రొడక్షన్ డిజైన్? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ జాబ్కి ఇలా డిజైన్ చేయాలి అనేసి వాళ్ళు డిజైన్ చేసి అకార్డింగ్ టు దాట్ మనం ప్రాసెస్ మొదలు పెడతాం. ప్రొడక్షన్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఈ డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది జాబ్ కాస్టింగ్. ఓకే, ప్రొడక్షన్ డిజైన్ రెడీ అయింది. తర్వాత ఏం చేస్తాం? బిల్ ఆఫ్ మెటీరియల్. ఎంత అవుతుంది మెటీరియల్, దీనికి బిల్ ఆఫ్ మెటీరియల్ ఇది ప్రిపేర్ చేసుకోవాలి. డిజైన్ అయిపోయింది కదా, మనం మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టాలంటే ఏంటి? మెటీరియల్ కావాలి. మెటీరియల్ గురించే ఈ ప్రాసెస్ బిల్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ ఏం చేస్తామంటే లిస్ట్ ఆఫ్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తాము, ఎంత మెటీరియల్ కావాలనేసి. ప్రిపేర్ చేసి ఈ మెటీరియల్ ఎంత కావాలో అంత మనం స్టోర్ కీపర్కి ఆర్డర్ చేస్తాము. స్టోర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అతనికి ఆర్డర్ చేస్తాం, ఇంత మెటీరియల్ కావాలి మాకు ఈ ప్రాజెక్ట్కి, ఈ జాబ్కి అనేసి. ఇదంతా ఎవరు చేస్తారంటే ప్రొడక్షన్ సూపర్వైజర్స్. వీళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట. అరే ఇది ప్రిపేర్ అయింది, ఇది ఎవరికి పంపించాలి, వెళ్తుందా లేదా, వాళ్ళు ఇస్తున్నారా లేదా, మెటీరియల్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ అంతా చూసుకునేది మాత్రం ప్రొడక్షన్ సూపర్వైజర్స్. ఇట్లా ఈ బిల్ మెటీరియల్ తోటి మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. డిజైన్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జాబ్. మెటీరియల్ రెడీ అయింది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి జాబ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఇట్స్ ఫాలో అప్. దాన్ని ఫాలో అప్ కూడా చేయాలి. వర్క్ స్టార్ట్ అయింది, మళ్ళీ అవుతుందా లేదా, ఎంత అవుతుంది అనేది దాన్ని ఫాలో అప్ కూడా చేయాలి. ఎవరు చూస్తారు ఇవన్నీ? దీనికోసం సూపర్వైజర్ ఉంటారు. ఎక్కడి నుంచి? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. స్పెషల్లీ సూపర్వైజర్ ఈజ్ అపాయింటెడ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇది మొత్తం చూసుకోవడానికి. ఇట్లా వర్క్ స్టార్ట్ అయిపోతుంది, ఫాలో అప్ కూడా సూపర్వైజర్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ. తర్వాత ఏమవుతుంది? 9th స్టెప్లో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రికార్డింగ్ ఆఫ్ కాస్ట్ ఎంత అయింది. ఈచ్ జాబ్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది. దానికి ఎంత మెటీరియల్ అయింది, దానికి ఎంత లేబర్ పట్టారు, దానికి ఎంత ఓవర్ హెడ్స్ మనం పెట్టాము, అంత మొత్తం కలుపుకొని మనము ఈచ్ జాబ్కి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా మనకి ఎగ్జాక్ట్లీ కాస్ట్ ఎంత అని వస్తుంది. ఇది రికార్డింగ్ ఆఫ్ కాస్ట్. దీన్నే మనం జాబ్ కాస్ట్ షీట్ అని కూడా అంటాము. ఇది చేసినప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. డైరెక్ట్ మెటీరియల్ ఎంత అయింది, డైరెక్ట్ వేజెస్ ఎంత అయినది, ఓవర్ హెడ్స్ ఎంత అయినాయి, ఇవన్నీ ప్రిపేర్ చేసి స్పెసిమెన్ ఆఫ్ జాబ్ కాస్ట్ షీట్ ఒకటి ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ ఈ స్టేజ్లో స్పెసిమెన్ ఆఫ్ జాబ్ కాస్ట్ షీట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం. అంటే అది ఫైనల్ అనమాట. ఫైనల్ అది. అప్పుడు ఏం చేస్తాం? లాస్ట్లో మనం కంప్లీషన్ ఆఫ్ జాబ్. ఇది అయిపోయిందంటే ఇంకేముంది? కంప్లీషన్ ఆఫ్ జాబ్. కంప్లీషన్ ఆఫ్ జాబ్లో ఇక్కడ మనం 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే డెలివరీ ఆఫ్ ది జాబ్. ఆ జాబ్ అనేది మనము వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం డెలివరీ చేయాలి. డెలివరీ. ఓకే. డెలివరీ అయిన వెంటనే ఏంటి? పేమెంట్ తీసుకోవాలి. వాళ్ళకి ఇచ్చేసాం, మళ్ళీ మనకి పేమెంట్ రావాలి కదా. పేమెంట్కి ఏంటి? ప్రాసెస్ ఉంటుంది, ఏదో ఒకటి ముందుగానే డిసైడ్ చేసుకుంటారు. యాజ్ పర్ ద అగ్రీడ్ ప్రాసెస్ ఆ పేమెంట్ అనేది మనం తీసుకోవాలి. ఎట్లా ఇస్తారు, ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా ఉంటుంది, అండ్ ఎప్పుడు పేమెంట్ చేస్తారో ఆ మొత్తం దాని ప్రకారం మనం వీ హ్యావ్ టు ఫాలో అప్. మనం ఫాలో అప్ చేసి ఆ పేమెంట్ ఒకటి చూసుకోవాలి. ఇంకా లాస్ట్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనము కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోయినట్టు ఆ జాబ్ కాస్టింగ్. ఆ క్యాలిక్యులేషన్ మీకు లాస్ట్ టైమే చెప్పాను, లాస్ట్ క్లాస్లో. మనకి స్టాండర్డ్ కాస్టింగ్ వాళ్ళకి ఇంత ఎస్టిమేషన్ ఇచ్చాము, యాక్చువల్గా ఎంత అయింది, ఆ రెండు కంపేర్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలిసిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ అక్కడ స్టాండర్డ్గా ఎంత అవుతుందో అనేది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి.
మనకి యాక్చువల్‌గా ప్రిపేర్ అయినప్పుడు కాస్ట్ షీట్, జాబ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ అయినప్పుడు అదెప్పుడు తక్కువుండాల స్టాండర్డ్ కంటే. అప్పుడే మనకు ప్రాఫిట్ ఒస్తది. ఇది కొంచెం చూసుకుంటూ వెళ్తే గనక దెన్ ప్రాసెస్ విల్ బి ఈజీ. ఇదేం లేదండి 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను ఇంకోసారి మీకు క్లియర్‌గా. ఫస్ట్ 4 పాయింట్స్ చూసుకోండి. ఫస్ట్ అతను ఎంక్వైరీ చేస్తాడు. చేసిన తర్వాత కాస్ట్ ఎస్టిమేషన్, డెలివరీ షెడ్యూల్ కస్టమర్‌కిస్తాము. ఇచ్చిన తర్వాత కొటేషన్ ఒకటిస్తాము. ఓకే. ఆ కొటేషన్ చూసుకున్నాక అతను సాటిస్ఫై అయితే గనక మనకు ఆర్డర్ దొరుకుతుంది. రిసీవింగ్ ద ఆర్డర్ మనకి. అండ్ మనం ఒక జాబ్ ఇష్యూ నంబర్ ఇస్తాము. ఓకే. ఇష్యూ చేస్తాం ఒక జాబ్ నంబర్. తర్వాత ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్రొడక్షన్ ఆర్డర్ ప్రకారంగా. ప్రొడక్షన్ ఆర్డర్ ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డిజైన్ మీద ఫోకస్ చేస్తాం. ప్రిపరేషన్ ఆఫ్ ద డిజైన్. డిజైన్ అయిందంటే గనుక బిల్ ఆఫ్ మెటీరియల్ ఎంత మెటీరియల్ అవుతుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జాబ్ మెటీరియల్ ఒకటి రెడీ అయిందంటే దాన్ని జాబ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫాలో అప్ చేయాలి. అండ్ తర్వాత రికార్డింగ్ ద కాస్ట్. ఇది రెడీ అయిపోయిందంటే మనం ఎంత కాస్ట్ అయిందని అదొకటి క్యాలిక్యులేట్ చేసుకుంటాము. లాస్ట్‌లీ కంప్లీషన్ ఆఫ్ జాబ్. సింపుల్, ఈజీ. ఏం కష్టం కాదు. థియరీలో అడిగితే గనక మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ లేకపోతే అట్‌లీస్ట్ ఇది అటెంప్ట్ చేసినా గానీ ఎన్ని మార్కులు ఉంటే అంత కొంత బానే వస్తాయి మార్కులు మీరు ఇట్లా రాస్తే గనక. కొంచెం మీ ఓన్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాయండి. ఏం కష్టం కాదు. తీసుకోండి స్క్రీన్ షాట్. అప్పుడప్పుడు అనిపిస్తది. ఎంత టైము, ఎంత ఎనర్జీ తీసుకొని చేస్తున్నాను. మీరెంత యూజ్ చేసుకుంటున్నారో నాకు తెలీదు. కానీ ఎంతమంది వీలైతే అంతమంది యూజ్ చేసుకొని, ఓ 10 మంది బాగుపడినా చాలు అనేసి ఈ ఛానెల్ పెట్టాను. 10 మందంటే కోట్లల్లో వ్యూవర్‌షిప్ ఉంది మన ఛానెల్‌కి. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. సరే, ఈ ఛానెల్ అండ్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ 2 చూసుకోండి. ఎక్కడ ఏది సిలబస్ కవర్ అయిపోకపోతే మీరు కొంచెం చూసుకొని ప్రిపేర్ అవ్వండి. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. వెల్ ఇన్ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్లేలిస్టులు చెక్ చేసుకోండి. తప్పకుండా 10 మందికి వీడియోస్ షేర్ చేయండి. ప్రాక్టీస్ వెల్ బాగా. గుడ్ లక్.